సాధారణంగా ఎవరికైనా 60 ఏళ్లు దాటాక కంపెనీ రిటైర్మెంట్ ప్రకటిస్తుంది. కానీ ఎలాంటి రిటైర్మెంట్ లేని ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే. ఇక్కడ తుది శ్వాస విడిచే వరకు నటించొచ్చు. కొంతమంది నటీనటులు అలాగే చివరి శ్వాస వరకు నటిస్తారు. ఇంకొంతమంది మధ్యలోనే ఫేడ్ అయిపోతారు. ముఖ్యంగా హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి పెళ్లి చేసుకునే వరకు చాలా యాక్టివ్గా ఉంటారు. పెళ్లి తర్వాత కొందరు నటిస్తారు, కొందరు ఆపేస్తారు. ఇక కొంతమంది అసలు పెళ్లి తర్వాత నటించాలనే కోరికనే వదిలేస్తారు. ఇక ఈ 3 ఆప్షన్స్లో అందాల భామ ఇలియానా ఏ ఆప్షన్ని ఎంచుకుంది అనే విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ భామ ప్రస్తుతం వెండితెరపై కనిపించటం మానేసింది కాబట్టి. అసలు ఇలియానాకు ఏమైంది? ఇండస్ట్రీకి ఎందుకు దూరమైంది? అవకాశాలు రాకనా, లేక బరువు పెరిగినందుకా, లేక పెళ్లి చేసుకున్నందుకా, 2 పిల్లలకు తల్లయినందుకా? ఇవేమీ కాకుండా భర్త సినిమాలు వద్దు అన్నాడా? ఈ విషయాలన్నీ తెలియాల్సి ఉంది. ఇలియానా డిక్రూజ్. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఇలియానా. అసలు జీరో నడుము అంటే ఇలా ఉంటుందా అని కుర్రాళ్లకు చూపించిన హీరోయిన్ ఇలియానా. ఆమె నడుము అందాలను చూడటానికే సినిమాకు క్యూ కట్టేవారు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఇలియానా తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. కుర్ర హీరోలు, సీనియర్ హీరోలు అనే తేడా లేకుండా అందరితోనూ కలిసి నటించింది. ఇక సమంత, తమన్నా, కాజల్, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్లతో పోటీపడి మరీ నెగ్గింది ఇలియానా. విజయాపజయాలను పక్కనబెట్టి వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ వచ్చింది. ఇక అంతా బాగుంది అనుకున్న సమయంలో ఒక కుదుపు, ప్రేమ, ఈ 2 అక్షరాల మాయలో పడిన ఇలియానా మోసపోయింది. ఆ మోసం ఈమె జీర్ణించుకోలేకపోయింది. మద్యానికి, డ్రగ్స్కి బానిసయ్యింది. ఆ ఫలితమే ఆమె బరువు పెరగటం. డిప్రెషన్తో కూడా పోరాడిన ఇలియానా బరువు పెరిగి అందరికీ షాక్ ఇచ్చింది. అయినా కూడా అధైర్యపడకుండా అమర్ అక్బర్ యాంటోనీ సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో ఆమెను ట్రోల్ చేసినంతగా ఇంకెవరినీ చేయలేదని చెప్పొచ్చు. ఇక ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోవటంతో ట్రోల్స్ తట్టుకోలేక బరువు తగ్గి బాలీవుడ్లో పాగా వేసింది. అక్కడ అడపదడప సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఆ సమయంలో మరో పెద్ద షాక్ ఇచ్చింది. పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నట్టు ప్రకటించి ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. ఆ తర్వాత బిడ్డకు జన్మనిచ్చి సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైంది. ఇక బిడ్డకు 1 ఏడాది వయసు వచ్చేసరికి తండ్రిని పరిచయం చేసింది. పెళ్ళెప్పుడయ్యింది అనే విషయం ఎవరికీ తెలియదు. సరే, ఇతనే నా భర్త అని అందరికీ పరిచయం చేయటంతో నెటిజన్స్ కూడా కొద్దిగా సెట్ అయ్యారు. పెళ్లి తర్వాత ఇలియానా నటిస్తుంది అనుకున్నారు. కానీ వచ్చిన అవకాశాలను కూడా ఆమె వదులుకుంది. ఈలోపే ఈ చిన్నది 2వ తల్లయ్యింది. ఇక దీంతో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇలియానా పని అయిపోయింది, అమ్మడు ఫుల్గా సినిమాలకు దూరం అవుతుందని తెలుస్తోంది అంటూ చెప్పుకొస్తున్నారు. 2 పిల్లలను పెంచడం అంటే ఆషామాషే విషయం కాదు. ఇక అందుకే ఇలియానా ఆ టాస్క్ను తీసుకుందని తెలుస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో కూడా అమ్మడు యాక్టివ్గా ఉండటం లేదు. కొన్ని రోజులు పోతే పూర్తిగా కనిపించకుండానే పోతుందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. పెళ్లైనా, పిల్లలున్నా కాజల్, దీపిక, ప్రియాంక లాంటి వారు తమ ఉనికిని కాపాడుకుంటున్నారు. వారి పాటలోనే ఇలియానా కొనసాగితే బాగుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇలియానా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం వెనుక భర్త బలవంతం ఏదైనా ఉందా, లేక ఆమెనే సొంత నిర్ణయం తీసుకుందా అనేది తెలియాల్సి ఉంది.